గౌరవనీయులైన 4వ వార్డు నుండి పోటీ చేస్తున్న మా సోదరుడు మారం కుమార్ గారు 4వ వార్డులో లేరా ఇక్కడ 4వ వార్డు నుండి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి మరి కుమార్ గారు 16వ వార్డు నుండి పోటీ చేస్తున్న సోదరులు కొండా కనకయ్య గారు కనకయ్య ఫ్యాన్స్ లేరా 17వ వార్డు నుండి పోటీ చేస్తున్న పబ్బా మహేష్ గారు కొద్దిగా మహేష్ కావాలని ఇక్కడ పెట్టినట్టున్నాడు రాగుర్ర 18వ వార్డు నుండి పోటీ చేస్తున్న శ్రీ కొండా నర్సయ్య గారు 19వ వార్డు నుండి పోటీ చేస్తున్న జంగిటి శ్రీనిధి సంజీవ్ గారు శ్రీనిధి సంజీవ్ వాళ్ళు ఎక్కువ రాలేదా నువ్వు కాదు వాళ్ళు 20వ వార్డు నుండి పోటీ చేస్తున్న సందుల మహేశ్వరి గారు పర్లేదు మహేశ్వరి బాగానే వచ్చారు మీ వాళ్ళు 21వ వార్డు నుండి పోటీ చేస్తున్న నరాల శేఖర్ గారు అరే మీరు సేమ్ మనుషులు ఇదివరకు పెట్టిన మళ్ళా పెడుతున్నారు మీరు 22వ వార్డు నుండి పోటీ చేస్తున్న లైశెట్టి లావణ్య సంతోష్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు మరి ఎండ అని కూడా చూడకుండా పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం 2 ఏళ్ల కిందట ఎలక్షన్ వచ్చింది వేములవాడల ఆ ఎలక్షన్ లో మీకు కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి ఇంటింటికి తిరిగి దండం పెట్టి మీరు ఓటేయకపోతే ఈసారి నేను చచ్చిపోతా 4 సార్లు ఓడిపోయినా దండం పెడతా మీకు నేను మీవోని అని చెప్పి బతిమలాడిన రోజులు యాదుకున్నాయా మర్చిపోయారు అప్పుడే జ్ఞాపకం ఉన్నాయా ఏమన్నారు ఆ రోజు ఇగో ఈ బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు ఆదిశీనన్న 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఏం రాసిండు ఎరికైనా చదువుతా ఒకసారి యాద్ చేస్తా మీకు మర్చిపోయినరేమో యాద్ చేద్దామని బాండ్ పేపర్ కూడా తీసుకొచ్చిన ఇది నేను ఇయ్యలే ఆది శ్రీనివాస్ గారు ఇచ్చిండ్రు ఏం రాసిండు సీనన్న అంటే నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు వయస్సు 58 సంవత్సరాలు నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి తెలంగాణలో నవంబర్ 30, 2023 నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈ సందర్భంగా వేములవాడ ప్రజలకు ఈ కింది విధంగా బాండ్ పేపర్ మీద ప్రమాణం చేస్తున్నా ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల లోపల ఖచ్చితంగా అమలు చేస్తాను అయిపోయినా 100 రోజులు వచ్చినాయా కాలేదా ఇంకా ఉడవలే ఏం లాడాలి మెలగ తిరుగుతుంది అది గడియారం ఇగో ఇది బాండ్ పేపర్ నాది కాదు బాండ్ పేపర్ మీద ఇక్కడ ఉన్న జేమ్స్ బాండ్ రాసిచ్చిండు ఎవరు జేమ్స్ బాండ్ ఆది సీనన్న రాసిచ్చిండా మరి 100 రోజులు ఇప్పుడు 800 రోజులా పట్టుకోరు జరిగింది 800 రోజులు అయిందా ఏమన్నారు ఆ రోజు కేసీఆర్ గారు ఆడపిల్లల పెళ్లిళ్లకు మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరు మీద చెక్ ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు 1,116 కాదు తులం బంగారం ఇస్తా మీకు అన్నారు ఇచ్చిండు ఆ సీనన్న వాళ్ళకన్నా మీ అందరికి ఇచ్చిండు మీరు అబద్ధాలు చెప్తారు కానీ పక్కా అబద్ధం చెప్తారు మీరు వేమలాడాలి మామూలు కాదు బాగా హుషారున్నారు మీరు తులం బంగారం తీసుకున్నారు 1,85,000 అయింది అయినా కూడా అబద్ధాలు చెప్తారు మీరు అన్యాయం ఇది కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చిరట ఏం లాడాలి సీనన్న ప్రత్యేకంగా ఇచ్చిండట ఇయ్యలేదంటే ఒక శైలావటి నిజంగా చూస్తాం అంటే కొంతమందికి వచ్చినట్టు యువతలు ఉన్న వాళ్ళకి వచ్చింది ఆ తులం బంగారం అచ్చా సీనన్న చుట్టాలు ఉన్నట్టున్నారు కొంతమంది అట్లే ఇంకేమన్నాడు యాదుకున్నదా అత్తకు 4,000 కోడలికి వచ్చిన అత్తలకు 4,000 వచ్చినాయా రాలేదంటే ఒకసారి శైలావటర్ చూస్తా మీరు అందరూ అబద్ధం చెప్తారు ఆదిస్తేనే కరెక్ట్ చెప్తుండే 6 గ్యారంటీలు అమలు చేసిండు 100 రోజులు అయిపోయినాయి బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు మోసం చెప్తాడా గట్లా జూట మాటలు చెప్తాడా చెప్పాడు కదా 4,000 ఇచ్చిర్రా 2,500 పడుతున్నాయి కదా ఖాతాలో జోరుగా బతుకమ్మ చీరలు వస్తున్నాయా కేసీఆర్ కిట్ వస్తుందా రంజాన్ తోఫా వచ్చిందా చెల్లె క్రిస్మస్ కానుక వచ్చిందా మరి గుద్దూరు ఇంకేందుకు మార్పు బాగుంది కదా గుద్దూరు గట్టిగా రైతు బంధు పడ్డదా డిసెంబర్లో పడుతుండే కేసీఆర్ ఉంటే ఇప్పుడు ఫిబ్రవరి పడ్డదా రైతు బంధు ఇక మనకు తెలివి లేదనుకుంటుండు సీనన్న ఏమనుకుంటుండు మళ్ళా ఆఖరికి వచ్చి చేతిలో 1000 రూపాయలు పెడితే వీళ్ళు నాకే గుద్దుతారు పిచ్చోళ్ళు వీళ్ళు ఏంలాడలని ఇదివరకు మోసం చేసిన 2 ఏళ్ల కిందట మళ్ళా బరాబర్ మోసం చేస్తా ఏంలాడ మున్సిపాలిటీ నేనే గెలుస్తా అని జబ్బలు జరుస్తుండు ఆయన ఏమనుకుంటుండే ఎరికేనా
మీకు ఫ్రీ బస్సు పెట్టిండట కదా, బాగున్నదా ఫ్రీ బస్సు? ధర్మపురి పోయొచ్చిండ్రా, కొండగట్టు తిరిగి వచ్చిండ్రా, రామగుండం పోయొచ్చిండ్రా, బాగున్నదా అందంగా ఫ్రీ బస్సు? ఏమందం ఉన్నది ఫ్రీ బస్సులా? సీట్ ఇస్తుర్రా కనీసం ఎవరన్నా? చేతితో బస్సు ఆపుతుండ ఎవరన్నా? ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు చేయలాబడితే బస్సోడు మర్యాదగా ఆపుతుండే. ఇవాళ ఉన్నదా సౌలతు? బస్సు ఎక్కితే గౌరవం లేదు, సీటు లేదు, ఎన్నుకున్నోడు తిట్టుడు, ముంగట సీటు దొరకపోవడు, ఏం లాభం ఉన్నది దాంతో? అయినా ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకు ఫ్రీ అట, మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? ఇంట్లో మగోడు ఉంటాడు, ఆడాము ఉంటుంది. మరి మగోని దగ్గర డబుల్ టికెట్ గుంజినాక ఇంట్లోకి వెళ్ళి పైసలు గుంజినట్టా కాదా? గుంజినట్టేనా కాదా? లగాయించి చెప్పాలి, వినబడతలేదు. మరి అయినా కూడా మళ్ళా గుద్దుదామా కాంగ్రెస్ కు? గట్టిగా గుద్దురు. ఏమైంది? ఇదివరకు గుద్దిరు కదా వెమ్లాడలా. నేను చచ్చిపోతా చచ్చిపోతా అంటే లబలబా అంటే నేను ఆ రోజే చెప్పిన వెమ్లాడకు వచ్చి, ఆయన చచ్చుడేమో కానీ కాంగ్రెస్ వస్తే మనం చేస్తామని చెప్పిన. నమ్మలే మీరు, ఏంలాడోళ్ళు నమ్మలే. మా సిరిసిలోళ్ళు మంచోళ్ళు నమ్మిరు నా మాట, కానీ ఏంలాడోళ్ళు నమ్మలే మీరు. ఏమనుకున్నారు మీరు? ఏమైతుంది, కేసీఆర్ ఉంటేంది, ఎవరుంటేంది, కేసీఆర్ 2000 ఇస్తే ఇంటికెళ్ళి ఇస్తుండా, ఈయన మాత్రం ఇయ్యడా మాకు అనుకున్నారు. మరుతుందా ఇప్పుడు? గవే కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తున్నాయా లేకపోతే 4000 వస్తున్నాయా? 2000 అన్న వచ్చినాయా చక్కగా? అవి కూడా లంగా 2 నెలలు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు, యాద పెట్టుకోండి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుడు. ఇక్కడ బీడీలు చుట్టే అక్కజల్లు ఉన్నారా?